లాకప్ డెత్ కేసులో అరెస్ట్ చేసి గంటల పాటు విచారణ జరిపినా నోరు మెదపలేదు. మరో దారి లేక కోర్టులో ప్రవేశపెడితే న్యాయమూర్తి రిమాండ్కి పంపించారు. కేసు దర్యాప్తు ముందుకు సాగాలంటే రిమాండ్లో ఉన్న సీఐని కస్టడీకి ఇవ్వాలని ప్రత్యేక దర్యాప్తు బృందం కోర్టు మెట్టెక్కింది. వారు కోరినట్టే కస్టడీకి అనుమతి ఇచ్చినప్పటికీ కోర్టు షరతులు ఆటంకంగా మారాయి. దిగువ కోర్టు ఆదేశాలను సవరించాలంటూ హైకోర్టుకెళ్లారు. కట్ చేస్తే హైకోర్టు కూడా అనుమతులు ఇస్తూనే కండిషన్స్ అప్లై అంటూ మెలిక పెట్టింది. ఇక చేసేదేం లేక తమకు అనుకూలమైన అనుమతులు కావాలంటూ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో కథ మళ్లీ మొదటికొచ్చింది. కృష్ణలంక సీఐ నాగరాజు కస్టడీ అంశం ఇలా మలుపులు తిరుగుతోంది. విజయవాడ కృష్ణలంకకు చెందిన గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో అరెస్టు అయ్యి రిమాండ్లో ఉన్న ప్రధాన నిందితుడు సిఐ నాగరాజును తమ కస్టడీలోకి తీసుకునేందుకు సిట్ చేస్తున్న ప్రయత్నాలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. జూన్ 23వ తేదీన సిట్ అధికారులు కృష్ణలంక సిఐ నాగరాజును అరెస్ట్ చేశారు. అరెస్ట్ తర్వాత సాయికృష్ణ లాకప్ డెత్ కు సంబంధించి నాగరాజు నుంచి సిట్ అధికారులు ఎలాంటి సమాచారాన్ని రాబట్టలేకపోయారు. దాదాపు 10 గంటల పాటు విచారణ చేసినప్పటికీ సిఐ నాగరాజు నోరు విప్పలేదు. దీంతో నాగరాజును సిట్ అధికారులు విజయవాడలోని 2వ అదనపు జూనియర్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడంతో న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న నాగరాజును కస్టడీకి ఇవ్వాలంటూ సిట్ కోర్టు అనుమతి కోరింది. దీంతో నాగరాజును 8 రోజుల కస్టడీకి కోర్టు అనుమతినిచ్చింది. అయితే విచారణ మొత్తం రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే జరగాలని ఆదేశించింది. దీనిపై ఏపీ హైకోర్టును ఆశ్రయించింది సిట్. దిగువ కోర్టు ఉత్తర్వులను హైకోర్టు సవరించినప్పటికీ విచారణ ప్రక్రియ మొత్తాన్ని ఆడియో వీడియో రికార్డింగ్ చేసి కోర్టుకు అందజేయాలని ఆదేశించింది. ఒక్కరోజు మాత్రమే కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సీన్ రీకన్స్ట్రక్షన్ కు అనుమతిస్తూ మిగిలిన 7 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లోనూ విచారణ చేయాలని ఆదేశించింది. హైకోర్టు మెలికతో సిట్ అధికారులు కంగుతిన్నారు. చేసేదేం లేక సుప్రీంకోర్టు మెట్లు ఎక్కారు. విచారణకు సంబంధించిన అంశాలు, సాక్ష్యాల సేకరణ, నిందితుడిని ప్రశ్నించే విధానంపై హైకోర్టు ఆదేశాలు తమ దర్యాప్తు పరిధిని ప్రభావితం చేస్తున్నాయని సిట్ తన అభ్యర్థనల్లో పేర్కొంది. లాకప్ డెత్ విషయంలో సీఐ నాగరాజు పాత్రపై దర్యాప్తు కొనసాగుతోన్న నేపథ్యంలో కస్టడీ విచారణ కీలకంగా మారినప్పటికీ కోర్టు చిక్కుముడుల వల్ల దర్యాప్తు ఆలస్యమవుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.